Hello guys, welcome back to my YouTube channel UPSC Fit Fusion with another new vlog. నేను మీ సోలో. ఎలా ఉన్నారు అందరూ? మనం వ్లాగ్స్ పెట్టాక చాలా డేస్ అవుతుంది. Anyways, this is gonna be my a day in life as an UPSC aspirant, managing gym and my studies. And moreover, మనము నా ఫస్ట్ అటెంప్ట్ ఎలా జరిగింది అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్లీ చివరి వరకు మీరు ఈ వ్లాగ్ చూడడానికి ప్రయత్నించండి. ఎనీవేస్, ఐ గెస్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టకుండా ఇలా ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే, సో మళ్ళీ వీడియో అంతా తీసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి మళ్ళీ వెళ్ళి ఆడియో మిక్స్ చేయడం ఇదంతా లైక్ మళ్ళీ మాట్లాడడం ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. సో దట్ ఇలా అయితే మనం వర్క్ చేసుకుంటూ మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడేయచ్చు కదా. సో ఇది కొంచెం టైంని సెట్ చేయొచ్చు అనే ఫీలింగ్లో ఉన్నా. చూద్దాం, ఒకసారి ట్రై చేస్తున్నా. మీకు చెప్పండి ఎలా అనిపిస్తుందో. అండ్ మోరోవర్, మనకి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అస్సలు మేనేజ్ చేయడానికి అంటే నేను కూడా అంత పర్ఫెక్ట్ కాదు. నాకు ఎగ్జామ్లో తెలిసింది మ్యాటర్ ఏం జరిగిందని. నేను మీతో చెప్తాను. సో స్టే ట్యూన్. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, then you hit your teens. Life ain't really what it seems, try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just... నా ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ ఎలా రాశానని చెప్పేదానికంటే ముందు అసలు నాకు యూపీఎస్సీ మీద ఉన్న ఇష్టం ఏంటి, ఎలాంటిది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నాకున్న ఒకే ఒక గోల్ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి లైక్ కాకి చొక్కా వేసుకోవాలి, పోలీస్ అవ్వాలి అని ఏదో చాలా ఇష్టం అన్నమాట. నాకున్న వన్ అండ్ ఓన్లీ గోల్. తెలియదు రేపు ఫ్యూచర్లో అవుతానా లేదా అనేది. బట్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. నా 100% నేను ఇస్తాను. సో ఎగ్జామ్కి 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు 9 కల్లా మనం అక్కడ ఉండాలన్నమాట. సో నేను 7:28 అనుకుంటా, ఎగ్జాక్ట్గా 7:28 7:38 కరెక్ట్గా వెళ్ళిపోయా ఎగ్జామ్ హాల్కి. నేను వెళ్ళేటప్పుడు గట్టిగా ఫిక్స్ అయ్యా అనమాట. ఏంటి అంటే, నువ్వు స్టార్ట్ చేసిన జనవరిలోనే, జనవరి టు ఏప్రిల్ దాకానేమో ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేసాము. మనం ఎంతవరకు అయ్యేదో అంతవరకు బేసిక్స్ కంప్లీట్ చేసాము. స్టాండర్డ్స్లో టాపిక్ వైజ్గా తీసుకొని, ప్రిలిమ్స్కి కావాల్సిన టాపిక్ వైజ్గా తీసుకొని కవర్ చేయడానికి ట్రై చేశాను. కరెంట్ అఫైర్స్ కూడా ఈ 4 monthsలో కవర్ చేయడానికి ట్రై చేశా. అండ్ మే మంత్ వచ్చేసేమో మే 20 వరకు రివిజన్ లైక్ ఏమేమి చేశాను అనేది ఒకసారి రివైజ్ అవ్వడము, లేదా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇవన్నీ చూడడము, ఇవి సరిపోయింది. సో మిగతా 5 days ఏమో నేను ఖాళీగా, కొంచెం లైక్ ఖాళీగా అంటే మళ్ళీ స్ట్రెస్ అవుతానేమో అనే ఫీలింగ్ తోటి, స్ట్రెస్ అయ్యేది ఏమి ఉండదు బట్ అవుతానేమో అనే ఫీలింగ్ తోటి ఈ 5 days నేను అంత పట్టించుకోలేదు. లైక్ ఓకే అన్నట్టుగా ఉన్నా. సో ఇట్లనే కొంచెం చిల్గా ఉండి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయాను. సో ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎందుకో తెలియదు ఒక టైప్ ఆఫ్ లైక్ బూత్ బంగ్లాలాగా అనిపించింది అనమాట. సరే అని లోపల పోయి కూర్చున్న తర్వాత నా సరౌండింగ్స్ లైక్ ఎవరెవరు కూర్చున్నారు ఏంటి అని చూస్తున్నప్పుడు చాలామంది ఏజ్డ్ పీపుల్లా కనిపించుండే అనమాట. ఒక 2 అలా, ఒక 3 ఏజ్డ్ పీపుల్లా కనిపించుండే. సో నాకు వాళ్ళని చూసేసరికి ఏంటి ఇంత టైం తీసుకుంటుందా ఇది, ఇప్పుడు ఒకవేళ నాకు అవ్వకపోతే, నెక్స్ట్ అటెంప్ట్ అవ్వకపోతే, దాని తర్వాత అవ్వకపోతే ఏంటి పరిస్థితి ఏంటి అనే ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. సరేలే ఇక పోనీ, ఇక పర్లేదు, ఇట్స్ ఓకే అనుకొని అదే కొంచెం టెన్స్ అయ్యాను. సో మనకు ఒక షీట్ వస్తుంది అనమాట. ఆ షీట్లో మనకి మన హాల్ టికెట్ అవి ఇవి రాయాలి, బబ్లింగ్ చేయాలి. సో నేను ఇదే టెన్స్లో బబ్లింగ్ చేస్తుంటే అది సర్కిల్స్ బయటికి పోతుండే. ఆ ఇన్విజిలేటర్ వచ్చి, ఏంది బాబు లైక్ యూపీఎస్సీ ఎగ్జామ్ సివిల్స్ ఎగ్జామ్ రాయడానికి వచ్చినావు, బబ్లింగ్ ఎలా చేయడానికి రాదా అనేసరికి ఒక్కసారిగా ఏంటి ఏమంటుండో అనిపించింది.
సో సార్కి చెప్పుండే సార్ ఇది నా ఫస్ట్ అటెంప్ట్, మీరు అంత టెన్షన్ పెట్టకండి అని చెప్పి నేను చేస్తున్నా. తర్వాత మళ్ళీ ఆ టెన్షన్ మైండ్ సెట్ నుంచి పక్కకు వచ్చాను. పేపర్ వచ్చేసింది. పేపర్ వచ్చిన తర్వాత సెట్ బి వచ్చిందనమాట. సెట్ బి వచ్చినాక చేస్తున్నా కెమిస్ట్రీ అవి ఇవి చేస్తున్నా. ఐ ఫెల్ మరీ అంత హార్డ్ అనిపించలేదు. ఓకే వీ కెన్ డూ దిస్ అనే ఫీలింగ్ వచ్చింది. బట్ మన పాలిటీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఇవి కొంచెం డెప్త్ కొంచెం లైక్ ఇవి వస్తున్నాక కొంచెం డిఫికల్టీ, కొంచెం ట్రిక్కీగా తెలుస్తుంది. అంటే నేను అన్ని టాపిక్స్ కంప్లీట్గా కవర్ చేయలేదు కాబట్టి. అండ్ 1 టైం రీడే అయ్యింది. ఎన్సీఆర్టీస్ 1 టైం రీడే అయ్యింది. స్టాండర్డ్స్ అయితే నేను టాపిక్ వైజ్కి వెళ్ళాను. సో డెప్త్గా వెళ్ళలేదు. ఐ ఫెల్ట్ ఓకే మనం చెయ్యగలంలే అనే ఫీలింగ్ వచ్చింది. బట్ టైం చూసుకోలేదు నేను. అస్సలు టైం చూసుకోలేదు. టైం మేనేజ్ చేయడానికి అవ్వలేదు. చూస్తుండగానే టైం అయిపోయింది. సరేలే అనుకున్నా. పేపర్ 1 కంప్లీట్ అయిపోయాక పేపర్ 2 వచ్చింది, సీసాట్. సీసాట్లో నా మైండ్లో ఉన్న ఒక థింగ్, 28 క్వశ్చన్స్ అనుకుంటా కదా ప్యాసేజ్ క్వశ్చన్స్ ఇచ్చేది, అవి కంప్లీట్గా చేసేయాలి అని ఫిక్స్ అయ్యా. అవి చేస్తున్నా నాకు సో లెంతీ క్వశ్చన్స్ ఇచ్చాడు కదా, సో అవి చదివేసి నేను దాన్ని అర్థం చేసుకొని ఇచ్చేసరికి చాలా టైం పట్టింది. అండ్ మోర్ ఓవర్ సీసాట్ అయినా కాదు కానీ జిఎస్లో నాకు లైక్ ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో ఒక ఆప్షన్ కరెక్ట్. ఓకే అయితే దాని తర్వాత తీరా మనము అటెంప్ట్ చేసి వచ్చిన తర్వాత చూస్తే 4 ఆప్షన్స్ కరెక్టే. అంటే అక్కడ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, నాకు అక్కడ తెలిసింది ఆప్షన్స్లో ఒకటే ఆప్షన్ గురించి తెలుసు. లైక్ ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఈ ఆప్షన్ కరెక్టే అనే 100% తెలుసు. బట్ అక్కడ ఏం జరిగింది అంటే నాకు ఒక్క సైడ్ మాత్రమే తెలుసు. మిగతా 3 ఇచ్చిన ఆప్షన్స్ గురించి నాకు ఐడియా లేదు. సో ఆ 3 కరెక్ట్ కాకపోవచ్చులే అనే ఫీలింగ్ తోటి నాకు ఒకటే తెలుసు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒకటే పెట్టేసా. ఇలాంటి కొన్ని మిస్టేక్స్ కూడా జరిగాయి. అంటే నేను ఏం చెప్దాం అనుకుంటా అంటే అన్ని పర్స్పెక్టివ్స్ నుంచి మనం ఆలోచించాలి, ఆ ఐడియా మనకు ఉండాలన్నమాట. సో సీసాట్లో ప్యాసేజ్ క్వశ్చన్స్ వచ్చేసి నాకు టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించింది. అండ్ మ్యాథమెటిక్స్లో నాకు అంత ప్రాబ్లం ఏమి అనిపించలేదు. లైక్ కొన్ని తెలిసినవి నేను ఫార్ములాస్ వేసుకొని చేసుకోవడం, లాజిక్స్ అవన్నీ ఓకే ఫైన్ సూపర్. అండ్ ఇదనమాట నా ఎగ్జామ్ ఎలా జరిగింది అనేది. కీ పేపర్ కూడా చెక్ చేసుకోలేదు. ఎందుకు అంటే ఇంకా చెక్ చేసుకొని దాని గురించి మళ్ళీ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అనిపించలేదు. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్. ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది కదా, సో మళ్ళీ దాని గురించి ఎందుకు అంత స్ట్రెస్ అవ్వడం అని చెప్పి. అండ్ ఇంకొకటి, ఇప్పుడైతే నేను మెయిన్ సిలబస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో మళ్ళీ నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా. రీసెంట్గా ఒక వీడియో పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. అది 70K ఐ గెస్ 69-70K వ్యూస్ వచ్చాయి. అండ్ ఆ ఒక్క రీల్ వల్ల ఇప్పటికి ఆల్మోస్ట్ ఇంకొక 20 ఫాలోవర్స్ వస్తే 500 అవుతాను అనుకుంటా. యా క్వైట్ గుడ్. అండ్ సో ఆ రీల్లో నేను చెప్పిన కొన్ని మాటలు ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అవన్నీ నేను బీటెక్ సెకండ్ ఇయర్లో నాకు ఒక డైరీ రాయడం అలవాటు అనమాట. ఆ డైరీ అందరిలాగా లైక్ డే మొత్తం నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగింది అని రాసే టైప్ కాదు నేను. ఆ డైరీకి ఒక టైటిల్ పెట్టా, ద బుక్ ఆఫ్ మై థాట్స్. సో ఐపీఎస్ మీద ఒక కవిత కూడా రాసుకున్నా, అంటే లైక్ ఈ గోల్ మీద నాకు ఎంత ఇంపార్టెంట్ ఉంది అనేది. సో ఈ 100 days ఛాలెంజ్లో నేను చాలా విషయాలు ఉన్నాయి. సో ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటా. అండ్ యా సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.